రోజులు పట్టింది తెలుగు 3.5 రోజులు పట్టింది హిందీ అయిపోయింది 3.5 రోజులు అంతేనండి లేకపోతే 5 రోజులు పడితే 4.5 రోజులు అయిపోయింది మా 3.5 రోజులే హిందీ డబ్బింగ్ అయిపోయింది అంత బాగా ఆవిడే రాసి ఆవిడే నా చేత డబ్బింగ్ చెప్పించింది అలాగే చాలామంది ఆర్టిస్టులు ఉన్నారు నా ముందు కూర్చుని ఉన్నారు ఇక్కడ వాళ్ళందరూ కూడా ప్రతి విషయం అందరూ కూడా మిగతా అందరూ కూడా నా ఓకే వాళ్ళని కూడా నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ కార్యక్రమం ఇంత బ్రహ్మాండంగా ఏర్పాటు చేసిన శ్రేయాస్ మీడియా ఎక్కడున్నావు శ్రీనివాసు సరే శ్రేయాస్ మీడియా శ్రీనివాస్ అతనికి నా ఎంత బాగా మైక్ సిస్టమ్ కానీ మొన్న కూడా మన కర్ణాటకలో చేసాం చింతమణిలో ఆ ప్రోగ్రాంలో నిర్గాషమని పెట్టుకో అప్పుడు వర్షం బయలుదేరాం కుంభవృష్టి బయలుదేరిన తర్వాత అందరు అన్నారు అయ్యో ప్రోగ్రాం జరగదన్నారు నేను గమ్మును కూర్చొని ఏం మాట్లాడాలి ముహూర్తం పెట్టింది నేనే ఎందుకు మాట్లాడాలి మనం అని మళ్ళీ కొంచెం ముందుకెళ్ళగా చూస్తే రోడ్డంతా పొడిగా ఉంది అనుకున్నాను మన్నాడు మీరు పెట్టిన ముహూర్తం ఉండి అన్నారు మళ్ళీ స్టేజ్ దగ్గరికి వెళ్తే మళ్ళీ మొదలైంది మళ్ళీ ఇలా చూశారు నన్ను నేనేం మాట్లాడలేదు పోలీసులు వచ్చారు వెళ్ళిపోండి మీరు లేకపోతే ఏదైనా తొక్కిసారి జరిగితే ఒక్కడు పడితే మిగతా అందరు పడతారు ఒక్క ప్రాణం పోయినా అది మనకి చెడ్డ పేరు సార్ మా డిపార్ట్మెంట్కి మీకు కూడా చెడ్డ పేరు సార్ అంటే తెలుగుదేల ఎన్న దేశంపు తెలుగు ఏను తెలుగు వల్లబుండ తెలుగు ఒకండ ఎల్లండు పులుగోలు వెరుగువే బాసాడి దేశ భాషలందు తెలుగు లెస్త అన్నాడు శ్రీకృష్ణదేవరాయలు అటువంటి మనకున్న సత్సంబంధం వెళ్ళిపోమంటే అలాగే శివన్న కూడా వచ్చాడు తమ్ముడు శివరాజ్ కుమారు ఇద్దరు మాట్లాడుకుంటున్నాం ఏం చేద్దాం పాపం వాళ్ళతో కోఆపరేట్ చేయాలి ఇదన్నాం వర్షం అయిపోయింది సార్ ఒట్టి టీజర్ లాంచ్ అని చెప్పి వెళ్ళిపోతాం ఇద్దరు స్టేజ్ మీదకి వెళ్ళినట్టు అలాగే అన్నారు స్టేజ్ మీద ఎక్కాం వర్షం ఆగిపోయింది 1.5 గంట ప్రోగ్రాం జరిగింది ఇవన్నీ ఎవరు చలవా ఈశ్వరుడి ఆజ్ఞ లేనిదే చీమ కూడా కుట్టదంటారు అది అక్కడికి నేను వస్తున్నాను సరే ఏదైనా శ్రేయస్ మీడియాస్ వారికి నా అభినందనలు తెలియజేసుకుంటున్నాను అలాగే ఈ ప్రోగ్రాంని వీక్షిస్తున్న కేవలం ఇక్కడే కాదు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అయితేనేమి పక్క కర్ణాటక మహారాష్ట్ర మన షోలాపూర్ ఫ్యాన్స్ వచ్చారు బాంబేలో ఫంక్షన్ జరిగితే దెమ్మ తిరిగిపోయింది అసలు అక్కడికి బాలీవుడ్ వాళ్ళందరికీ మన ప్రోగ్రాం ఇదే ఇలా అన్నా చాలు వాడు ముందు కంగారు పడిపోయారు ఇదేంటి ఇలా తిప్పాడేంటి అని ఒక సిగ్నేచర్ వేసి వచ్చేసాము అక్కడ సో అంత అద్భుతంగా చాలా బాగా జరిగింది అక్కడ షోలాపూర్ ఫ్యాన్స్ వచ్చారు అంత దూరం 6 గంటలు ప్రయాణం చేసుకుని వచ్చారు ఎక్కడికి వెళ్తే అక్కడ ఫ్యాన్స్ చాలు ఈ జన్మకి ఇంకా నేను చేసుకుంటూ వెళ్తాను చెప్పాను నేను మళ్ళీ ఇంకా సినిమాలు చేసుకుంటాను వెళ్తాను ఇంకా మంచి సినిమాలు మేము ముందు ఉంచుతాను అని సభాముఖంగా తెలియజేసుకుంటూ మరొకసారి అందరికి కూడా నా కృతజ్ఞతలు ఏమైనా మిస్ ఆయన మన ఎడిటర్ ఆయన రాజు గారికి తమ్మిరాజు గారు మిగతా అంతా ఇక తమ్మన్ గారి టీం అందరూ కూడా డైరెక్టర్ ప్రకాష్ గారు అందరూ కూడా నా కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ మరి ముఖ్యంగా డాక్టర్ సురేందర్ గారు ఎక్కడ ఉన్నారుగా అనంతపురం జగన్ తర్వాత మన కొమినేని వెంకటేశ్వరరావు ఎక్కడున్నాడు కొమినేని ఇదొక సైన్యం నేను 100 పనులు 100 మందికి అప్పచెప్పను 100 పనులు 2-3 అప్పచెప్పి వాళ్ళని హింసించి వాళ్ళు ఎంటబడి అప్పచెప్పినది కూడా నాది మా నాన్నగారు స్కూలు సో చూసా అమ్మాయికి అర్థమైంది బాగా చాలా సంతోషం ప్రెస్ వాళ్ళు అందరూ కూడా ఇక్కడికి ఈ కార్యక్రమాన్ని వారధిగా ప్రేక్షకులందరూ కూడా అందించిన ప్రింట్ మీడియా అయితేనేమి లేకపోతే